గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర తెలుసు. రాఘవేంద్ర, గవర్నర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రావచ్చు? పర్తోష్, కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ప్రధానంగా నిన్నటి నుంచి ఈ ఓటుకు నోటు కేసు అంశానికి సంబంధించి గవర్నరే పర్యవేక్షించాల్సిందిగా కేంద్ర అటార్నీ జనరల్ సూచించారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గవర్నర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుని ప్రధానంగా ఈరోజు ఇప్పుడు జరగబోయే సమావేశంలో ఓటుకు నోటుతో పాటు సెక్షన్ 8 అమలుకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవసరం ఉంది. సెక్షన్ 8 అమలు కనుక ఉన్నట్లయితేనే ఓటుకు నోటు వ్యవహారం సంబంధించి గవర్నర్ పర్యవేక్షించే అధికారం కేంద్ర హోంమంత్రి శాఖ నుంచి అందే అవకాశం ఉంటుంది. అయితే మొదటగా సెక్షన్ 8 అమలునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు అవసరం లేదు, గవర్నర్ శాంతి భద్రతలకు సంబంధించి ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితులు కూడా ఇక్కడ లేవు, అంత శాంతియుత పరిస్థితులు ఉన్నాయన్న వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు ఈ ఓటుకు నోటు కేసు అంశానికి సంబంధించి కూడా ఒకవేళ సెక్షన్ 8 అమలు చేయాల్సిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే కూడా ఏసీబీ ఏదైతే పర్యవేక్షిస్తున్న ఓటుకు నోటు కేసు వ్యవహారం ఉందో అది ఏసీబీ సెక్షన్ 8 పరిధిలోకి ఏసీబీ రాన్న విషయాన్ని కూడా కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే సమావేశంలో ప్రధానంగా ఈ అంశానికి చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సెక్షన్ 8 అమలుకు సంబంధించి ఇప్పటివరకు గవర్నర్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టంగా మార్గదర్శకాలు లిఖితపూర్వకంగా రాని పరిస్థితుంది. ఓటుకు నోటు కేసు వ్యవహారం కంటే ముందే ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు చీఫ్ సెక్రటరీలు ఇద్దరు కూడా హోంమంత్రిత్వ శాఖ అధికారులను కలిసి ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిందిగా కూడా తర్వాత ఈ పరిణామాలని వరుసగా చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలన్న ప్రధానమైన వాదన కూడా వినిపిస్తుంది. అదేవిధంగా గవర్నర్ పాత్ర సంబంధించి కూడా తీవ్రమైన విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే సమావేశంలో ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంది. సెక్షన్ 8 అమలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభిప్రాయాన్ని ఈ గవర్నర్కు స్పష్టం చేసే అవకాశం కూడా ఉంది. ఓటుకు నోటు కేసు అంశానికి సంబంధించి కూడా పురోగతిని కూడా గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్నట్టుగా గవర్నర్ ఈ కేసు వ్యవహారాలను పర్యవేక్షిస్తారా లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పర్తోష్, రాఘవేంద్ర, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఇచ్చిన సలహా ఏదైతే సెక్షన్ 8కి సంబంధించి ఇచ్చారని చెప్తున్నారు, దీన్ని గవర్నర్ ఏ విధంగా చూసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సమావేశం అవుతారు గవర్నర్ అన్నారు, దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? పర్తోష్, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సలహా అంశానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి రాజ్భవన్ వర్గాలు ధృవీకరించలేదు. అయితే గవర్నర్ సంబంధించి ఇతర అంశాలు ఏదైనా అభిప్రాయం తీసుకోవాలంటే నేరుగా గవర్నర్ అటార్నీ జనరల్తో తీసుకునే అవకాశం లేదు. అటార్నీ జనరల్ కూడా నేరుగా గవర్నర్కు లేఖలు రాసే పరిస్థితి కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు. ఒకవేళ గవర్నర్ పరిపాలన అంశాలకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే నేరుగా హోంమంత్రిత్వ శాఖను సంప్రదిస్తారు. హోంమంత్రిత్వ శాఖ అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో సలహా తీసుకొని మళ్ళీ గవర్నర్కు ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం చూస్తే నేరుగా ముకుల్ రోహత్గి గవర్నర్కు లేఖలో సూచించారన్న ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సింది. గవర్నర్ నేరుగా ముకుల్ రోహత్గిని సంప్రదించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. హోంమంత్రిత్వ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. హోంమంత్రిత్వ శాఖ ఆ అంశానికి సంబంధించి అభిప్రాయం తీసుకొని గవర్నర్కు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి మాత్రం కనిపించలేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా గవర్నర్ నరసింహన్ పిలుస్తారా లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు రాజ్భవన్ కానివ్వండి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ భేటీకి సంబంధించి ఎటువంటి ధృవీకరణ చేయడం లేదు. పర్తోష్, రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అవుతారు గవర్నర్ అంటున్నారు. అంటే ఏ అంశాల మీద గవర్నర్ ఇద్దరు ముఖ్యమంత్రులకి ఆయన ఎటువంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది రాఘవేంద్ర? పర్తోష్, ప్రధానంగా సెక్షన్ 8 అంశానికి సంబంధించి ప్రధానంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కూడా సాగుతుంది. అయితే ఇప్పుడు జరిగే సమావేశంలో ఏదైతే ముకుల్ రోహత్గి అభిప్రాయాలు తెలిపారన్న అంశానికి సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఓటుకు నోటు అంశానికి సంబంధించి కేసు పురోగతిని కూడా గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సెక్షన్ 8కి సంబంధించి కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు సెక్షన్ 8 అమలుకు సంబంధించి
సంబంధించి హైదరాబాద్లో అటువంటి పరిస్థితులు ఏమన్న విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ కేసు కానీ ఏసీబీ కేసు పర్యవేక్షణ అనేది కూడా సెక్షన్ 8 పరిధిలోకి రాదన్న విషయాన్ని కూడా కేసీఆర్ గవర్నర్ స్పష్టం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ కలిసి కనుక సెక్షన్ 8 అమలుకు సంబంధించి మరోసారి గట్టిగా వాదన వినిపించే అవకాశం ఉంది. సెక్షన్ 8ను హైదరాబాద్లో అమలు చేయాలన్న డిమాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్ ముందు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యూష్ అటు క్యాష్ ఫర్ ఓట్ కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి కానీ లేదా అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ సిట్ ఏర్పాటయ్యే ప్రస్తుతం జరుపుతున్న విచారణలు కానీ వీటన్నిటినీ కూడా గవర్నర్ పర్యవేక్షించవచ్చు, ఆయనకు అధికారం ఉంది అని ముకుల్ రోహత్కి తన అభిప్రాయం తెలియజేసినట్టు తెలుస్తుంది. అంటే ఆయన హోంశాఖకి తెలియజేశారో ఏ విధంగా తెలియజేశారో ఆయన అయితే అభిప్రాయం చెప్పినట్లుగా తెలుస్తుంది. రాఘవేంద్ర, దీనికి సంబంధించి కూడా గవర్నర్ ఏమన్నా మరి చొరవ తీసుకునే అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి ముకుల్ రోహిత్కి అభిప్రాయానికి అంశానికి సంబంధించి ఇప్పటి వరకు రాజ్భవన్ నుంచి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో నేరుగా గవర్నర్ నరసింహన్ ఎంతవరకు ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా కనుక సెక్షన్ 8 అమలుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి శాఖ ఈ అంశానికి సంబంధించి స్పష్టత కనుక ఇచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు జరగబోయే సమావేశంలో గవర్నర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యూష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కనుక భేటీ అయితే సమావేశం కనుక జరిగితే ఆ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తం మీద సెక్షన్ 8 అమలు అనేది అదేవిధంగా ఓటుకు నోటు కేసు వ్యవహారం అనేది రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంది. ఒకవేళ సెక్షన్ 8 అమలు చేస్తేనే ఓటుకు నోటు కేసును వివరించే అధికారం గవర్నర్కు వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అది సెక్షన్ 8 పరిధిలోకి ఏసీబీ రాదన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రత్యూష్ రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.